ఐబొమ్మ వెనుక అంతా నేనే. పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. 5 రోజుల కస్టడీ పూర్తి చేసి మళ్లీ చెంచల్గూడ జైలుకు వెళ్లినా రవి ఇచ్చిన సమాధానం ఇప్పుడు పోలీసులను మరో దిశలో ఆరా తీసేలా చేస్తోంది. క్రిప్టో లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్, 35 బ్యాంక్ ఖాతాలు, టెలిగ్రామ్ చాట్లు, డొమైన్ ఫైళ్లు అన్నీ కలిపి చూస్తే ఒక వెబ్సైట్ వెనుక ఒక ప్రపంచమే దాగి ఉన్నట్లు కనిపిస్తోందని విచారణాధికారులు ఆశ్చర్యపోతున్నారు. మొత్తం 100 కోట్ల స్కామ్. పక్కా ఆధారాలతో ముందుకు సాగుతున్న పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? రవి చెబుతున్నది ఎంతవరకు నిజం? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీలో పోలీసుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు సంచలనం రేపుతున్నాయి. ఐబొమ్మ వెనుక అంతా నేనే, చట్ట ప్రకారం ఏమైనా చేసుకోండి అని రవి చెప్పినట్లు విచారణలో వివరాలు బయటకొచ్చాయి. అయితే తాను పైరసీ చేశాననే ఆరోపణలు మాత్రం ఖండించాడని తెలుస్తోంది. వాంగ్మూలం అడిగితే నేను ఎలాంటి నేరం చేయలేదు అని మాట మార్చి ట్విస్ట్ ఇచ్చాడట. ఐబొమ్మ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ ద్వారానే జరిగాయని పోలీసుల దృష్టికి వచ్చింది. డొమైన్లు, సర్వర్ల నిర్వహణ, యాడ్ ఏజెన్సీలతో చర్చలు, సినిమాల కొనుగోలు అన్నీ టెలిగ్రామ్ చాట్ ముసుగులోనే నిర్వహించాడని ఆధారాలు బయటపడ్డాయి. 35 బ్యాంక్ ఖాతాల్లో కీలక లావాదేవీలు తేలగా రవి మొత్తం 80 నుండి 100 కోట్ల వరకు సంపాదించాడని పోలీసుల అంచనా. పైరసీ ద్వారా కాదు, బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులొచ్చాయని రవి చెప్పినట్లు సమాచారం.